హాయ్ ఫ్రెండ్స్, గత 2 రోజులుగా పార్లమెంటులో చర్చ జరుగుతున్న వక్ఫ్ బోర్డ్ గురించి మీకు తెలుసా ఫ్రెండ్స్? ఇప్పుడు దాని గురించి మనం తెలుసుకుందాం. దాని గురించి తెలుసుకునే ముందు మా ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. వక్ఫ్ బోర్డు సవరణ బిల్లుని 2 రోజుల క్రితం పార్లమెంట్లో ప్రవేశపెట్టారు. దానికి ఎన్డీఏ పార్టీలు సపోర్ట్ చేస్తున్నాయి. ఇండియా కూటమి సపోర్ట్ చేయటం లేదు. ఇప్పుడు ఈ బోర్డును కొంచెం మారుస్తున్నారు, అంతేగాని రద్దు చేయటం లేదు. అసలు నేనైతే ఈ వక్ఫ్ బోర్డు టోటల్గా రద్దు చేయాలని కోరుకుంటాను. ఈ బోర్డు వలన హిందువులకే నష్టం అనుకుంటున్నారేమో, కాదు, ముస్లింలకు కూడా నష్టమే. ఈ ప్రపంచంలో ఉన్న ముస్లిం దేశాలలో ఏ దేశంలో కూడా ఈ బోర్డు లేదు. ప్రత్యేకంగా మన దేశంలోనే ఈ చట్టం ఉంది. ముందుగా ఈ వక్ఫ్ బోర్డు గురించి మీకు క్లియర్గా చెప్తాను, వినండి. వక్ఫ్ బోర్డు అనేది ఒక సంస్థ. వాకిఫ్ అనే వ్యక్తి ఈ సంస్థను 17వ సెంచరీలో స్థాపించాడు. ఈ సంస్థ ఏం చేస్తుందంటే, ఏ ముస్లిం అయినా తన దగ్గర ఉన్న భూమి లేదా డబ్బును అల్లాకు దానం చేయాలనుకుంటే ఆ డబ్బును ఈ సంస్థకు ఇవ్వాలి. ఒక్కసారి ఈ సంస్థకు మన దగ్గరున్న ఆస్తిని కానీ డబ్బును కానీ ఇస్తే తిరిగి తీసుకోలేరు. కొన్ని సంవత్సరాల తర్వాత దానమిచ్చిన వాళ్ళ పిల్లలు కానీ మనవళ్ళు కానీ వచ్చి, మేము పేదవాళ్ళము, బాధపడుతున్నామని, తిరిగి మాకు ఇవ్వండి అని అడిగినా సరే వాళ్ళు ఇవ్వరు. అప్పట్లో ఢిల్లీకి చెందిన ముస్లిం రాజులు ఈ సంస్థకు గ్రామాలు రాసిచ్చారు. 1947లో ఇండియా పాకిస్తాన్లుగా విడిపోయినప్పుడు ఇక్కడున్న ముస్లింలందరూ పాకిస్తాన్కి వెళ్ళినప్పుడు తమ ఇళ్లను, భూములను వక్ఫ్ బోర్డు తీసుకుంది. కామన్గా వీటిని ఏం చేయాలి? పాక్ నుండి ఇండియాకు వచ్చిన ముస్లింలకు ఇవ్వాలి. అలా చేయకుండా ఈ ఆస్తులన్నిటినీ తమ దగ్గరే పెట్టుకుంది. మనకు స్వతంత్రం వచ్చిన తర్వాత నెహ్రూ గారు ఏం చేశారంటే, 1954లో రాజ్యాంగ సవరణలో ఈ వక్ఫ్ బోర్డుకి యాక్ట్ను తీసుకొచ్చారు. ఈ వక్ఫ్ బోర్డుకు ఎన్నో పవర్స్ను కల్పించారు. ఈ బోర్డుకు మెయిన్ కేంద్రం ఢిల్లీలో ఉంది. ప్రతి రాష్ట్రంలో ఒక కమిటీలు ఉంటాయి. కేంద్రంలో ఉన్న కమిటీల్లో ప్రతి ఒక్కరూ ముస్లింలే ఉంటారు. రాష్ట్రాల్లో ఉన్న కమిటీల్లో కూడా ముస్లింలే ఉంటారు. అయితే ఈ కమిటీలో మెంబర్గా ఉండాలంటే ఎమ్మెల్యేగా కానీ ఎంపీగా కానీ అయితే వాళ్లకు మెరిట్ ఉంటుంది. వాళ్లకు పొలిటికల్ పవర్ అయినా ఉండాలి, లేదా బాగా డబ్బున్న వాళ్ళైనా ఉండాలి. అలా ఉన్నవాళ్ళు మాత్రమే ఈ కమిటీలో మెంబర్గా ఉంటారు. అంతేగాని నేను అల్లాను ప్రేమిస్తున్నాను, నేను అల్లాకు సేవ చేస్తాను అని పేద ముస్లిం సోదరులు వెళ్ళి అడిగితే ఇవ్వరు. ఈ వక్ఫ్ బోర్డును రన్ చేసేది ఎంపీలు, ఎమ్మెల్యేలు, బాగా డబ్బున్న వాళ్ళు మాత్రమే. ఈ బోర్డులో ఎక్కువగా సున్నీ ముస్లింలు మాత్రమే ఉంటారు. షియా ముస్లిమ్స్, బోరా ముస్లిమ్స్, అగాఖనీ ముస్లింలకు ఎక్కువ ప్రాతినిధ్యం లేదు. ఈ వక్ఫ్ బోర్డు ఎక్కువగా చేసేది రియల్ ఎస్టేటే. మన ఇండియాలో రైల్వేస్, డిఫెన్స్ తర్వాత అత్యధిక ల్యాండ్ ఉన్నది ఈ వక్ఫ్ బోర్డుకు మాత్రమే. అంతేకాదు, ఈ బోర్డు దేశవ్యాప్తంగా 8 లక్షల ప్రాపర్టీస్ను రన్ చేస్తుంది. దాదాపు 9 లక్షల ఎకరాల భూమి వీళ్ళ దగ్గర ఉంది. అయితే ఇంత ల్యాండ్ ఉన్న వాళ్ళ టర్నోవర్ మాత్రం 163 కోట్లు మాత్రమే అని చెప్తుంటారు. ఒక్క హైదరాబాద్లోనే 3000 ఎకరాల భూమి ఉంది. ఒక్కో ఎకరం విలువ 10 లక్షలు వేసుకున్న దీని విలువ సుమారుగా 300 కోట్లు ఉంటుంది. మన రాష్ట్రం చివరన ఉన్న ఊరిలోనే ఎకరం భూమి విలువ ఈ రోజున 25 లక్షల వరకు పలుకుతుంది. ఈ లెక్కన మీరే ఆలోచించండి. ఈ లెక్కల్లో తలదూర్చేందుకు ఎవరూ లేరు సుమా. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఇందులో ఇన్వాల్వ్ అయ్యే అధికారం లేదు. రాష్ట్ర ప్రభుత్వం ఆడిట్ చేస్తారు అంతే. ఇంత పెద్ద వక్ఫ్ బోర్డును మెయింటెనెన్స్ చేసేది దేశం మొత్తం మీద కేవలం 200 మంది లోపు మాత్రమే. 1995లో ఈ వక్ఫ్ బోర్డుకి ఒక సపరేట్ చట్టం తెచ్చి ఒక పవర్ ఇచ్చారు. అదే సెక్షన్ 40. ఈ సెక్షన్ 40 ఏముంటుందంటే, ఒక ల్యాండ్ ఉందనుకోండి, అది మాదే అని వక్ఫ్ బోర్డు సభ్యులు క్లెయిమ్ చేస్తే అది వాళ్ళకి ఇచ్చేయాలి. లేదంటే అది నాదే అని మీరు ఛాలెంజ్ చేయాలి. ఛాలెంజ్ అంటే ఏ సుప్రీంకోర్టుకో హైకోర్టుకో వెళ్ళి ఛాలెంజ్ చేయలేరు. వక్ఫ్ బోర్డు ట్రిబ్యునల్కు వెళ్ళి మాత్రమే మీరు ఫిర్యాదు చేయాలి. ఆ బోర్డులో ఉండేది ఓన్లీ ముస్లింలు మాత్రమే. అంటే అక్కడ ముస్లిం జడ్జి మాత్రమే ఉంటారు. అతను అది వక్ఫ్ బోర్డు ప్రాపర్టీ అని తీర్పు ఇచ్చాడనుకోండి, అది అల్లాదైపోతుంది. ఇంకా నువ్వు ఎక్కడ ఫిర్యాదు చేయలేవు. హైకోర్టులో, సుప్రీంకోర్టులో కూడా ఇంకా ఛాలెంజ్ చేయలేవు. నువ్వు ఇంకా కలెక్టర్ గారు చుట్టూ తిరిగినా నీకు తిరిగి రాదు. వక్ఫ్ బోర్డు దేనినైనా అది నాది అంటే చాలు, ఇంకా నువ్వు తలకిందులుగా తపస్సు చేసినా తిరిగి రాదు. సెక్షన్ 40 అంటే మామూలుగా ఉండదు మరి.
వక్ఫ్ బోర్డు స్థలాలు ఏమున్నాయో మీకు తెలుసా? తాజ్మహల్, ఢిల్లీ ఎయిర్పోర్ట్, ఢిల్లీ హైకోర్ట్, ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్, అంబానీ గారి ఇల్లు కూడా వక్ఫ్ బోర్డుదే. హైదరాబాద్లో విప్రో ఆఫీస్ మరియు 3000 ఎకరాలు వక్ఫ్ బోర్డుదే. అంతేకాకుండా తెలంగాణలో 33,000 ఎకరాలు, ఆంధ్రాలో 30,000 ఎకరాలు, ద్వారకలో కూడా 2 దీవులు వక్ఫ్ బోర్డువే. కానీ వీళ్ళ ఆస్తి మాత్రం సంవత్సరానికి కేవలం 163 కోట్ల రూపాయలు మాత్రమే. ఇంత ఆదాయం ఉన్నా వక్ఫ్ బోర్డు ఆదాయం మాత్రం ఇంత తక్కువ ఎందుకని ఏ ముస్లిం సోదరులైనా అడగాలి, బోర్డును ప్రశ్నించాలి. ఇంత అన్అఫీషియల్గా బోర్డు పనిచేస్తున్నప్పుడు ఎందుకు అడగరు? ఆ డబ్బును పేద ముస్లిం సోదరులకు ఇవ్వచ్చుగా, ముస్లిం పిల్లల చదువుల కోసం ఉపయోగించవచ్చుగా, ఎంతోమందికి మక్కా మదీనా వెళ్లే వారికి సహాయం చేయొచ్చు. మొన్ననే తమిళనాడులోని తిరుచెంతూరే గ్రామంలో ఉన్న 398 ఎకరాల భూమి మాదే అని క్లెయిమ్ చేసింది. వన్స్ బోర్డు ఏ భూమి మీద కన్నేస్తే ఆ భూమిని ఎవరూ కాపాడలేరు. కలెక్టర్, హైకోర్టు, సుప్రీంకోర్టు అని తిరిగినా లాభం లేదు. ఆ బోర్డులో ఉన్న వాళ్ళు రిచ్ అవుతున్నారు కానీ ముస్లిమ్స్ మాత్రం రిచ్ అవటం లేదు. ఇక్కడ ముస్లిమ్స్ తన భూమిని అల్లాకు ఎందుకు ఇస్తున్నారు? పేద ముస్లింకు సహాయం చేయమని. కానీ బోర్డు అలా చేయలేదు. మన దేశంలో రాజ్యాంగంలో చట్టాలు అందరికీ సమానమే కదా. హిందూకు హిందూ బోర్డు అని, క్రిస్టియన్స్కు క్రీస్ట్ బోర్డు అని, జైన్కు జైన్ బోర్డు అని ఉండాలి కదా. కానీ సపరేటుగా ఈ ఒక్క మతానికి మాత్రమే ఎందుకుంది? హిందూ దేవాలయాలను మాత్రం గవర్నమెంట్ కంట్రోల్ చేస్తుంది. గుడులలోని వచ్చిన ఆదాయం గవర్నమెంట్ తీసుకుంటుంది. హిందూ దేవతలను పూజించి హుండీలలో వేసిన డబ్బును కూడా ప్రభుత్వాలు కొన్ని పథకాలకు వాడుతుంది. ఒకరికి ఒక న్యాయం, ఇంకొకరికి ఇంకో న్యాయమా? అందుకే ఇలాంటి చట్టాలను మార్చాలి. మన దేశంలో రాజ్యాంగంలో ఉన్న చట్టాలు అన్నీ మతాలకు, కులాలకు సమానంగా ఉండాలని కోరుకుంటున్నాం. మరి ఈ విషయంలో మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి ప్లీజ్. జై హింద్.